కార్యాలయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కొంతమందికి ఫోన్లు చేసి జనాన్ని సమీకరించమని, ఎమ్మెల్యే మీద దాడి చేయమని ఎందుకు చెప్పారు? ఈ విషయం తెలిసిన నిఘా వర్గాలు నా గన్మెన్కి ఫోన్ చేసి గొడవలు జరుగుతాయని చెప్పారు, కానీ దాడి జరగవచ్చని చెప్పారు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు, కానీ నాకెందుకు భద్రత కల్పించలేదు, నాకెందుకు ఎస్కార్ట్ ఇవ్వలేదు, నాతో ఎందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా పెట్టలేదు? ఎవరి ఆదేశాల ప్రకారం నా రక్షణ వ్యవస్థ మొత్తాన్ని తీసేశారు. సరే, వెళ్ళేటప్పుడు వాళ్ళ పథకం ఏంటో నాకు తెలీదు, వచ్చేటప్పుడు కూడా వాళ్ళ పథకం ఏంటో నాకు తెలీదు. కానీ దేవాలయంలో ఎప్పుడైతే ఎంపీ చిండి గారి చేతుల్లో నుంచి నేను పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి సమర్పించి, ఆ సమర్పించే ముందు నేను తల మీద పెట్టుకొని నడుస్తున్నానో, నా తల మీద తలంబరాలు పట్టు వస్త్రాలు లాక్కోవటానికి మా పార్టీలోనే కొంతమంది మిత్రులు ప్రయత్నం చేశారు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. నేను ఎవరి మీద కేసు పెట్టలేదు కదా. నాకు కొంతమంది సలహా ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని. నేను తిరువూరు శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత పోలీసులందరినీ పిలిచి చెప్పాను, నా నియోజకవర్గంలో వచ్చే 20 ఏళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉండటానికి వీల్లేదు. ఇతర కులాల వాళ్ళు ఎవరు కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు అని ఇబ్బంది పడకూడదు. నిజంగా ఎక్కడైనా కులం కారణంగా ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీల మీద దాడి జరిగితే వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ముందుంటాను. ఎవరి మీద మాత్రం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొద్దు, ఇది నా విధానం అని చెప్పాను. నేను దాన్ని పాటించాను. కాబట్టి ఇదంతా పరిశీలించిన తర్వాత ఇంకో ప్రశ్న, కళ్యాణం అయిపోయింది, ఇంటికి బయలుదేరాం. ఇంటికి బయలుదేరిన తర్వాత నెమలి గ్రామం తర్వాత కొణిజర్ల గ్రామం వచ్చింది. ఇప్పుడు నాకున్న స్పష్టమైన సమాచారంతో చెప్తున్నా, నెమలిలో కళ్యాణం జరిగేటప్పుడే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం కొంతమంది చేస్తే అక్కడున్న 2 పోలీస్ అధికారులు అంగీకరించలేదు అని నాకు తెలిసింది. కళ్యాణం జరుగుతున్న సమయంలోనే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి పథకం వేస్తే దానికి పోలీసులు వాళ్ళని హెచ్చరించి ఆపారని తెలిసింది. 2, మా కార్లు పగలగొట్టి గాలి తీసి మేము అక్కడి నుంచి రావటానికి ఇబ్బంది సృష్టించాలని ప్రయత్నం చేశారు. అది కూడా పోలీసులు నివారించారని నాకు తెలిసింది. నెమలి దాటిన తర్వాత కొణిజర్లలో మా మీద దాడి చేయడానికి కొంతమందిని పెట్టారు. వీళ్ళెవరు అంటే, మొదట ఎంపీ గారు దేవాలయానికి వచ్చేటప్పుడే ఎంపీ గారితో పాటు కొంతమంది వచ్చారు. నేను ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని నేను సమర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్ని గ్రామాలకి ఫోన్లు చేసి, అన్ని మండలాలకి ఫోన్లు చేసి ఇంకా జనాన్ని రప్పించారు. ఇదంతా గమనిస్తున్న మా చైతన్య, అలాగనే ఇంకొంతమంది మిత్రులు ఏం చేశారంటే, వాళ్ళు 200 మంది జనాన్ని సమీకరించారు అని వీళ్ళు కొంతమందికి ఫోన్ చేస్తే నాతో పాటు ఉన్న మా యువకులు మళ్ళీ అర్ధగంట నుంచి 45 మినిట్స్ గ్యాప్లో నెమలి, కొణిజర్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి మా కుర్రాళ్ళు 400 మంది వచ్చారు. తిరువూరు చరిత్రలో అతి పెద్ద బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర నాకుంది. మాదిగ ధూమ్ధామ్ కార్యక్రమం ఎన్నికల ముందు మేము చేస్తే ఆ వచ్చిన జనాన్ని చూసి
పోలీసులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా అని అడిగారు. భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు నిజం గెలవాలి అనే సభకి వచ్చిన జనాన్ని చూసి మళ్ళీ ఇది ఒక ఎమ్మెల్యే స్థాయి సభ కాదు అని అడిగారు. కాబట్టి ప్రజాదరణ విషయంలో కొలుగుపూడి శ్రీనివాసరావుతో పోటీ పడాలని ఎవరైనా అనుకుంటే మంచి పనులు చేసి పోటీ పడండి. ఈరోజు తిరువూరు చరిత్రలో, తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, కాపులు, వైశ్యులు ఖబర్దార్, ప్రేమించండి, దగ్గర చేసుకోండి, అభిమానించండి, తప్పు నుంచే సరిచేయండి. అప్పుడు మీకు లొంగుతాం, మీతో పనిచేస్తాం, మీతో కలిసి నడుస్తాం. మీరు చేసినవన్నీ చెప్తే చాలా ఉంది. ఒక ఆయన అంటాడు, మీ ఆఫీసులో ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగితే మొన్న వైసీపీ గవర్నమెంట్లో మున్సిపల్ వార్డులు అమ్మిన వ్యక్తి మీ ముందు సీట్లో కూర్చొని వచ్చే మున్సిపల్ ఎలక్షన్ దాని గురించి చర్చించడం చాలా బాధాకరం. మరి మీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో, తెలిసినా కానీ ఏం కాదని అనుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మాకు పోయేదేం లేదండి. స్వామిదాస్ గారు పనిచేశారు, ఇక్కడ జవహర్ గారు పనిచేశారు, దత్తు గారు ఇన్ఛార్జిగా వచ్చారు, కొలిపూడి శ్రీనివాస గారు వచ్చారు, ఎంపీగా కేసీఆర్ నాని గారు చేశారు, కేసీఆర్ చిన్ని గారు చేశారు. మేము ఎవరికి మధ్య పెట్టే మాటలు, మాకు నచ్చే విధంగా, మాకు నచ్చని వాళ్ళ మీద మీకు చెప్పే మాటలు అవి విని కనుక మీరు పరిపాలన మరి ప్రభుత్వాన్ని నడుపుదాం అనుకుంటే పోయేది మీకే కానీ మాకేమి కాదండి. మేము కార్యకర్తలకు ఎప్పుడూ ఇలాగే ఉంటాం. ఇకపోతే మేము గెలిపించాం, మేమే గెలిపించాం, సరే గెలుపు సంగతి పక్కన పెడదాం. ఇదే దత్తు గారు పోయిన మున్సిపల్ ఎలక్షన్లో ఎవరూ లేరు. ఆ రోజు అనే నాదుడు ఎవరూ లేకపోతే ఆయన ముందుకొచ్చి సరే ఆర్థిక పరంగా కానివ్వండి పార్టీకి అండగా నిలబడ్డాడు వ్యక్తి. కాదంటే వాటికి కూడా ఎందుకంటే నిజం చెప్పాలి. మరి ఇదే దత్తు గారిని పట్టు వస్త్రాలు లాక్కోవటానికి మా పార్టీలోనే కొంతమంది మిత్రులు ప్రయత్నం చేశారు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. నేను ఎవరి మీద కేసు పెట్టలేదు కదా. నాకు కొంతమంది సలహా ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని. నేను తిరువూరు శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత పోలీసులందరినీ పిలిచి చెప్పాను, నా నియోజకవర్గంలో వచ్చే 20 ఏళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉండటానికి వీల్లేదు. ఇతర కులాల వాళ్ళు ఎవరు కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు అని ఇబ్బంది పడకూడదు. నిజంగా ఎక్కడైనా కులం కారణంగా ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీల మీద దాడి జరిగితే వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ముందుంటాను. ఎవరి మీద మాత్రం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొద్దు, ఇది నా విధానం అని చెప్పాను. నేను దాన్ని పాటించాను. కాబట్టి ఇదంతా పరిశీలించిన తర్వాత ఇంకో ప్రశ్న, కళ్యాణం అయిపోయింది, ఇంటికి బయలుదేరిన తర్వాత నెమలి గ్రామం తర్వాత కొణిజర్ల గ్రామం వచ్చింది. ఇప్పుడు నాకున్న స్పష్టమైన సమాచారంతో చెప్తున్నా, నెమలిలో కళ్యాణం జరిగేటప్పుడే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం కొంతమంది చేస్తే అక్కడున్న 2 పోలీస్ అధికారులు అంగీకరించలేదు అని నాకు తెలిసింది. కళ్యాణం జరుగుతున్న సమయంలోనే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి పథకం వేస్తే దానికి పోలీసులు వాళ్ళని హెచ్చరించి ఆపారని తెలిసింది. 2, మా కార్లు పగలగొట్టి గాలి తీసి మేము అక్కడి నుంచి రావటానికి ఇబ్బంది సృష్టించాలనే ప్రయత్నం చేశారు. అది కూడా పోలీసులు నివారించారని నాకు తెలిసింది. నెమలి దాటిన తర్వాత కొణిజర్లలో మా మీద దాడి చేయడానికి కొంతమందిని పెట్టారు. వీళ్ళెవరు అంటే
మొదట ఎంపీ గారు దేవాలయానికి వచ్చేటప్పుడే ఎంపీ గారితో పాటు కొంతమంది వచ్చారు. నేను ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని నేను సమర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్ని గ్రామాలకి ఫోన్లు చేసి, అన్ని మండలాలకి ఫోన్లు చేసి ఇంకా జనాన్ని రప్పించారు. ఇదంతా గమనిస్తున్న మా చైతన్య అలాగనే ఇంకొంతమంది మిత్రులు ఏం చేశారంటే, వాళ్ళు 200 మంది జనాన్ని సమీకరించారు అని వీళ్ళు కొంతమందికి ఫోన్ చేస్తే నాతో పాటు ఉన్న మా యువకులు మళ్ళీ అర్ధగంట నుంచి 45 మినిట్స్ గ్యాప్లో నెమలి, కొణిజర్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి మా కుర్రాళ్ళు 400 మంది వచ్చారు. తిరువూరు చరిత్రలో అతి పెద్ద బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర నాకుంది. మాదిగ ధూమ్ధామ్ కార్యక్రమం ఎన్నికల ముందు మేము చేస్తే ఆ వచ్చిన జనాన్ని చూసి పోలీసులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా అని అడిగారు. భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు నిజం గెలవాలి అనే సభకి వచ్చిన జనాన్ని చూసి మళ్ళీ ఇది ఒక ఎమ్మెల్యే స్థాయి సభ కాదు అని అడిగారు. కాబట్టి ప్రజాదరణ విషయంలో కొలుకుపూడి శ్రీనివాసరావుతో పోటీ పడాలని ఎవరైనా అనుకుంటే మంచి పనులు చేసి పోటీ పడండి. ఈరోజు తిరువూరు చరిత్రలో, తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, కాపులు, వైశ్యులు